నెల్లూరు నగరంలో 100 ఏళ్ల నాటి డౌనీ హాల్ చర్చి తలమానికంగా నిలుస్తోంది. ఆ చర్చిలో ప్రార్థనలు చేస్తే కష్టాలు తీరుతాయని, కోరికలు నెరవేరుతాయని క్రైస్తవుల అపార నమ్మకం. నెల్లూరు నగర నడిబొడ్డున వీఆర్సీ సెంటర్లో ఉంది డౌనీ హాల్ చర్చి. బ్రిటిష్ కాలంలో క్లవ్ దొర, డేవిడ్ డౌనీ, జువెట్, శామ్యూల్ వంటి ప్రముఖులు చర్చి నిర్మాణానికి నాంది పలికారు. 1902వ సంవత్సరంలో చర్చి నిర్మాణం పూర్తి చేసి క్రైస్తవులకు అందుబాటులోకి తీసుకొచ్చారు. అప్పటినుంచి బాప్టిస్టు సంఘం యేసుక్రీస్తు బోధనలు వ్యాప్తి చేస్తూ భక్తుల్ని సన్మార్గంలో నడిపిస్తోంది. అంచెలంచెలుగా డౌనీ హాల్ అభివృద్ధి చెందుతూ శతాబ్ద కాలంగా నగరానికే ఓ తలమానికంగా నిలుస్తోంది. 2013 వరకు చర్చి అభివృద్ధి జరుగుతూనే ఉంది. క్రైస్తవుల అత్యంత విశ్వాసంతో ఏపీలోని అతి పురాతన చర్చిల్లో ఒకటిగా విరాజిల్లుతోంది. ప్రతిరోజు ఇక్కడ ప్రార్థనలు జరుగుతుంటాయి. ఆదివారాల్లో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహిస్తారు. పండుగ పర్వదినాల్లో ఆరాధన వేడుకలు వైభవంగా జరుపుతారు. క్రిస్మస్ పండుగ సమయంలో విశ్వ సృష్టి, యేసు జననం వంటివన్నీ సంకీర్తనలతో గాన జయంతి వేడుకలు అత్యంత ఘనంగా చేస్తారు. ఈ చర్చిలో అడుగుపెట్టి విశ్వాసంతో ఆ యేసు ప్రభువుని ప్రార్థిస్తే కష్టాలు ఇట్టే తీరుతాయని, కోరికలు నెరవేరుతాయని క్రైస్తవులు నమ్ముతున్నారు. క్రైస్తవేతరులు సైతం ముఖ్యమైన పనులు, పరీక్షలకు వెళ్లడానికి ముందు డౌనీ హాల్ చర్చికి వెళ్లి ప్రార్థన చేస్తుంటారు. శతాబ్ద కాలంగా నెల్లూరు ప్రజలకు ఈ చర్చి అత్యంత విశ్వాసంగా నిలుస్తోంది. నమస్తే అండి. నెల్లూరు పట్టణంలో ఈ యొక్క డౌనీ హాల్ చర్చి 1902లో మొదటిగా డేవిడ్ డౌనీ గారు మరియు జువెట్ అనే ఒక విదేశీయులందరూ వచ్చి, దేవుని సేవకులు వాళ్ళు ఇక్కడ వచ్చి మన ప్రాంతంలో ఈ యొక్క దేవుని ప్రేమ గురించి, యేసుక్రీస్తు ఈ భూమికి ఎందుకు వచ్చారు, ఆయన దేని నిమిత్తమై వచ్చారు అని చెప్పేదానికి వాళ్ళు వచ్చి ఆ సువార్తను ప్రకటించడానికి మన నెల్లూరు వచ్చారు. 1902వ సంవత్సరంలో యాక్చువల్గా డౌనీ హాల్ బిల్డ్ చేయబడింది. ఆ తర్వాత ఇంత పెద్ద కన్స్ట్రక్షన్ 2013లో పూర్తిగా ఈ యొక్క ఇప్పుడు ఉన్నటువంటి ఈ యొక్క ఆకారము తేబడింది. యేసు ప్రభు ఎందుకు వచ్చాడు అంటే తన ప్రజల మీద తనకున్నటువంటి ప్రేమను చాటడానికే వచ్చాడు. మాది బ్యాప్టిస్ట్ చర్చ్ డౌనీ హాల్ సంఘము. ఈ సంఘము 1902 సంవత్సరంలో క్లవ్ దొర గారు, శామ్యూల్ డే గారు, డౌనీ గారు ఈ యొక్క సంఘమును ఇన్స్టాల్ చేశారు, వచ్చి కన్స్ట్రక్షన్స్ చేశారు. ఈ సంఘములో ముందుగా కింద భాగంలోనే ఈ సంఘం కట్టబడింది. ఆ విధంగా ఉంటూ ఇది అంచెలంచెలుగా ఎదుగుతూ 2013కి అది ఫుల్ ఫ్లడ్జెడ్గా ఈ యొక్క సంఘము రెడీ కాబడింది. అప్పటి నుంచి ఇక్కడ ప్రత్యేక ప్రార్థనలు, అందరూ మన దేశ శాంతి కోసం ప్రార్థనలు చేస్తూ ఉన్నారు. అదేవిధంగా పూర్వపు మిషనరీలందరూ వచ్చి మనకు విద్య, వైద్య, ఆరోగ్యం కొరకు హాస్పిటల్స్, స్కూల్స్ అన్నీ కట్టించారు. దీని అర్థం ఏంటంటే దేవుని యొక్క ప్రేమను చాటడమేనండి. దీనిలో ఆ యొక్క ప్రేమను గురించి చాటుతూ ఆ భాగంలోనే ఈ యొక్క చర్చి, ఆ వైద్యము, విద్యలు అన్నీ వచ్చాయండి. సో రేపు ఈ సంఘములో అప్పటి నుంచి చాలా ప్రత్యేక కార్యక్రమాలు జరుగుతూ వచ్చాయండి. దానిలో మన గాన జయంతి ఒకటి. ఆ గాన జయంతిలో సంగీత రూపకం ద్వారా క్రీస్తు యొక్క మన యొక్క సృష్టి దగ్గర నుంచి క్రీస్తు యొక్క జన్మదినం వరకు దీన్ని మనము సంగీత రూపకం ద్వారా తెలియజేస్తున్న వాళ్ళము.